హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ. వేరియబుల్స్లో డిస్క్రీట్ వేరియబుల్, కంటిన్యూస్ వేరియబుల్, ఫ్రీక్వెన్సీలో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ, మళ్ళీ ఎక్స్క్లూజివ్ మెథడ్, ఇంక్లూజివ్ మెథడ్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ క్లాసిఫికేషన్ అండ్ ట్యాబ్లెటెడ్. ఇప్పుడు ఫస్ట్ మనం వేరియబుల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. Variable refers to the characteristic that varies in magnitude or quantity. ఇప్పుడు ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్ దట్ వేరియస్ డిఫరెంట్. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు మనకి? వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇప్పుడు క్లాసులో మనకి ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఒకటే వెయిట్లో ఉంటారా? ఉండరు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెయిట్స్లో ఉంటారు. ఓకే, ఒకరు 50 kgs ఉంటే, ఒకరు 40 kgs, ఒకరు 30 kgs, ఒకరు 60 kgs, ఇలా. అంటే మనం అక్కడ క్వాంటిటీని మాత్రమే తీసుకుంటాం. క్వాంటిటీ అంటే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. వేరియబుల్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఓకేనండి. వేరియబుల్ రిఫర్స్ టు ద క్యారెక్టరిస్టిక్ దట్ వేరియస్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ క్వాంటిటీ. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క పరిమాణంలో అంటే వాళ్ళు చేంజెస్ అనేది మనకు అక్కడ కనబడుతుంటాయి కాబట్టి. ఓకే రైట్. ఏ వేరియబుల్ మే బీ డిస్క్రీట్ ఆర్ కంటిన్యూస్. దీంట్లో 2 రకాలుగా ఉన్నాయి మనకి. రైట్. ఏ డిస్క్రీట్ వేరియబుల్ కెన్ టేక్ ఓన్లీ సర్టెన్ స్పెసిఫిక్ వాల్యూస్ దట్ ఆర్ హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్. యాక్చువల్గా అయితే మనకి క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే వేరియబుల్స్, డిస్క్రీట్ వేరియబుల్ దేనిలో ఉంది స్పెసిఫిక్గా అని అంటే మాత్రం మనం ఏం చెప్పాలి? ఇంటీజర్స్లో ఉంటుందని చెప్పి చూపించాలి. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ ఏ ఫ్యామిలీ, నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్ ఇన్ ఏ స్కూల్. అంటే మనం కౌంటింగ్ నెంబర్స్ కదా, అంతేనా? కౌంటింగ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా చెప్పొచ్చు. రైట్, దాన్ని డిస్క్రీట్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్. ఏ కంటిన్యూస్ వేరియబుల్ కెన్ టేక్ ఎనీ న్యూమరికల్ వాల్యూ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఇంటర్వెల్. స్పెసిఫిక్ ఇంటర్వెల్ అని అంటే మనకి ఈ ఫర్ సపోజ్ 30 to 40 లేదా 20 to 50 లేదా 20 to 30 లేదా 60 to 80 ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ పర్టికులర్ క్లాస్ స్టూడెంట్స్ ఈజ్ బిట్వీన్ 60 and 80. అంటే మనం ఒక నెంబర్ నుండి ఇంకో నెంబర్ వరకు అనే 2 నెంబర్స్ని కనుక మనం చూస్ చేస్తే దాన్ని ఏమంటాం? కంటిన్యూస్ అని అంటాం. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ రిఫర్ టు ద నెంబర్ ఆఫ్ టైమ్స్ each variable gets repeated. Example, there are 50 students having weight of 60 kgs. Here 50 students is the frequency. Another definition here, number of times a varied value is repeated is called its frequency. అంటే మనకి ఫర్ సపోజ్ క్లాస్ రూమ్లో 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. అంటే సేమ్ వెయిట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళు రిపీట్ అవుతున్నారన్నమాట. ఫర్ సపోజ్ ఆ 50 మెంబర్స్లో ఒకరు 30 kgs, మళ్ళీ తర్వాత 10th వాడిని మళ్ళీ తీసుకుంటే మళ్ళీ 30 kgs ఇంకో అబ్బాయి ఉంటుండగా, మళ్ళీ ఇంకొక 5 మెంబర్స్ తర్వాత ఇంకో అబ్బాయిని తీసుకున్నాం, ఇంకో అబ్బాయి కూడా 30 kgs. అంటే మనకి రిపీటెడ్ అవుతున్నాయి అన్నమాట అక్కడ స్టూడెంట్స్. అంటే ఆ కేజెస్ ఎన్నైతే ఉన్నాయో వాళ్ళు రిపీట్ అవుతున్నారన్నమాట, సేమ్ కేజెస్ ఉన్నవాళ్ళు. ఓకే, ఆ వెయిట్ ఉన్నవాళ్ళు, అంతేనా? అంటే మనం దాన్ని ఇక్కడ ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ అని ఈ డెఫినేషన్ తీసుకున్నా పర్లేదు, మీరు ఈ డెఫినేషన్ తీసుకున్నా పర్లేదు, మీకు ఏది ఈజీగా ఉంటే అది చూసుకోండి అమ్మా. ఫ్రీక్వెన్సీ అంటే డెఫినేషన్ ఇదండి. ఓకే రైట్. నెక్స్ట్ డెఫినేషన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ రిఫర్స్ టు డేటా క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సమ్ వేరియబుల్స్ దట్ కెన్ బి మెజర్డ్ సచ్ యాజ్ ప్రైసెస్, వెయిట్స్, హైట్, వేజెస్ ఎక్సెట్రా. ఓకే, అయితే ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే మనం వెయిట్లలో చూస్తాం. మెజర్డ్ ఎక్కడ? ప్రైస్లో, వెయిట్, హైట్, వేజెస్ ఎక్సెట్రా అనేది మనం వీటిలలో చూస్తాం. ద ఫాలోయింగ్ ఆర్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. మనకి 2 ఫ్రీక్వెన్సీస్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అవి ఏంటండి? డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషను, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఏంటో చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ preparing this type of distribution is very simple. We have to just count the number of times a particular value is repeated, which is called the frequency. ఇంకా చూసారా ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే ఎంత బాగా వచ్చిందో మనకి ఇక్కడ చూడండి. The number of times a particular value is repeated, which is called
count the number of times a particular value is repeated, which is called a frequency of that class. In order to facilitate counting, prepare a column of tallies. In another column, place all possible values of variable from the lowest to the highest. Then put a bar, a vertical line, opposite in particular value to which it relates. To facilitate counting, blocks of 5 bars are prepared and some space is left in between each block. We finally count the number of bars and get frequency. మనం టాలీ అంటే ఏం చేస్తామండి, 2 ఉన్నాయనుకోండి ఇలా 2 లైన్స్ పెడతాం, 1 ఉంటే 1 లైన్ పెడతాం. అదే 5 ఉందనుకోండి, 5 ఉంటే ఏం చేస్తాం, 4 లైన్స్ పెట్టేసి మనం ఒకటి క్రాస్ చేస్తాం. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఇది అర్థం కావాలంటే ఇప్పుడు నేను మీకు టేబుల్ చూపిస్తాను, ఆ టేబుల్ చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ మనం ఒక ప్రాబ్లం తీసుకున్నాం చూడండి. ఇన్ ఏ సర్వే ఆఫ్ 35 ఫ్యామిలీస్ ఇన్ ఏ విలేజ్, the number of children per family was recorded and the following data obtained. అంటే మనం ఒక 35 ఫ్యామిలీస్ని తీసుకున్నాం ఒక విలేజ్లో, వాళ్ళ మీద సర్వే చేస్తున్నాం, వాళ్ళకి ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు. ఓకే రైట్, ఇక్కడ రోజ్ 1 0 2 3 4 5 6 7 2 3 4 0 2 5 8 4 5 12 6 3 2 7 6 5 3 3 7 8 9 7 9 4 5 4 3. అయితే ఇక్కడ మనం చూస్తే టాలీ వైజ్ తీసుకోవాలని చెప్పేసి మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా. ఓకే, అయితే ఇక్కడ డిస్క్రీట్ అనగానే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు ఈ విధంగా ఇండివిజువల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే చిల్డ్రన్స్ 0 ఉన్నవారు, అంటే 0 అంటే లేని వాళ్ళు కంప్లీట్గా మనకి చిల్డ్రన్స్ లేని వాళ్ళు ఎన్ని ఉన్నాయి, 1 2. అంటే ఇక్కడ చూడండి 2 టాలీస్ 2 గేట్ ఫ్రీక్వెన్సీ అని ఎందుకంటున్నాం, 0 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది అక్కడ మనకి. నెక్స్ట్ 1 ఒకటే ఉంది, సో టాలీగా చూసుకోవాలి కాబట్టి 1. నెక్స్ట్ 2 ఎన్ని ఉన్నాయి మనకి, 4 లైన్స్, 1 2 3 4 4. మీరు అక్కడ చూస్తే మీకు ఇక్కడ 2 అనేది 4 టైమ్స్, 1 2 3 4 1 2 3 4 అంతేనా. రైట్, నెక్స్ట్ 3 అనేది 6 టైమ్స్ ఉంది, 4 అనేది 5 టైమ్స్ ఉంది. అంటే 5 అంటే మనం 4 లైన్స్ డ్రా చేసి క్రాస్ చేయాలండి. 5 టైమ్స్ 5 టైమ్స్ 6 3 ఉన్నాయి, 7 4 టైమ్స్ ఉంది రిపిటేషన్, 8 2 9 2. నెక్స్ట్ 10 ఉందా దీంట్లో మనకి, 10 ఉందా, 10 లేదు కాబట్టి అక్కడ బ్లాంక్ తీసేసుకుంటాం, హార్జెంటల్ లైన్. ఇంకా 11 కూడా ఏం లేదు కాబట్టి లైన్. 12 అనేది 1 ఉంది. వీటన్నింటినీ మొత్తం సమ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 35. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ క్లియర్ from the table that the number of children varied from 0 to 12. ఓకే అంతే కదా, ఇక్కడ చూడండి 0 to 12, 0 నుండి మనకి 12 నెంబర్స్. ఓకే, there were 2 families with no child, 5 families with 4 children each, and only 1 family with 12 children. అర్థమవుతుందండి, ఒక్క ఫ్యామిలీ మాత్రమే మనకి ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు, ఇక్కడ 12 చిల్డ్రన్స్ ఉన్నారు. ఇక 2 ఫ్యామిలీస్ చిల్డ్రన్సే లేరు. ఓకేనా, రైట్, 0 నో చిల్డ్రన్. 5 ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, 4 చిల్డ్రన్స్. అర్థమైందండి మీకు క్లియర్గా ఇది. ఓకే రైట్, నెక్స్ట్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, formation of continuous frequency distribution. This type of classification is most popular in practice. The following technical terms are important when a continuous frequency distribution is formed or data are classified according to class intervals. The class intervals అంటే మనం ఇలా తీసుకుంటాం 10. రైట్, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 10 అనేది ఏమవుతుంది, లోయర్ లిమిట్ అవుతుంది, 20 అనేది అప్పర్ లిమిట్ అవుతుంది. ఈ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది. అంటే మనం దీన్ని ఏమంటాం, దీన్నేమో క్లాస్ ఇంటర్వెల్స్ అని చెప్పేసి తీసుకుంటాము. 10 అనేది రైట్, వీటిని కంటిన్యూస్గా ఈ విధంగా తీసుకుంటాం. లిమిట్స్ వచ్చేసి ఏంటంటే ఇది లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. ఓకే, ఒకసారి అయితే క్లాస్ లిమిట్స్లో మనం ఒకసారి చూద్దాం. ద క్లాస్ లిమిట్స్ ఆర్ ద లోయెస్ట్ అండ్ హైయెస్ట్ వాల్యూస్ దట్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద క్లాస్.
For example, take the class 20 to 40. The lowest value of the class is 20 and the highest value, upper limit, is 40. అంటే లోయెస్ట్ అంటే ఇది లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. ద టూ బౌండరీస్ ఆఫ్ క్లాస్ ఆర్ నోన్ యాజ్ ద లోయర్ లిమిట్ అండ్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ అండ్ లోయర్ limit of a class is known as class interval of that class. See here, for example, in the class is 100 to 200. 100 to 200 అంటే దీంట్లో దీన్ని తీసేస్తే ఎంత అవుతుంది మనకి? 100 వస్తుంది. ఓకే రైట్, దీన్ని ఏమంటాం మనం? క్లాస్ ఇంటర్వెల్ అని అంటాం. ఓకేనా అండి? రైట్. అండ్ ఇంపార్టెంట్ డెసిషన్ వైల్ కన్స్ట్రక్టింగ్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అబౌట్ విడ్త్ of the class interval, that is whether it should be 10, 20, 50, 100 ఇలా ఎంత ఉండొచ్చు విడ్త్ అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ అండి, ఇన్ క్వాంటిటేటివ్ క్లాసిఫికేషన్ ద నెంబర్ ఆఫ్ క్లాసెస్ డిపెండ్ అపాన్ ద క్లాస్ ఇంటర్వెల్. సో యాజ్ ఎ ఫార్ములా వాజ్ సజెస్టెడ్ బై హెచ్ఏ స్టోర్జెస్ టు డిటర్మైన్ ద క్లాస్ ఇంటర్వెల్ and also the number of classes. Okay, the formula is I equal to L minus S by 1 plus 3 in 3.322 log base 10n or L minus S by K or range by K. ఇక్కడ L అంటే లార్జ్, S అంటే స్మాల్. ఈ మనకి ఈ క్వాంటిటేటివ్ క్లాసిఫికేషన్ ద నెంబర్ ఆఫ్ క్లాసెస్ డిపెండ్ ఆన్ ద క్లాస్ ఇంటర్వెల్. దీంట్లో ఫార్ములాని ఎవరు సజెస్ట్ చేశారు అని మనకు క్వశ్చన్ వస్తుంది. మనం స్టర్జెస్ అనేది పెట్టాలండి ఆప్షను. నెక్స్ట్ I ఈక్వల్ ఈ ఫార్ములా కూడా అడుగుతున్నాడు. ఓకే, ఒక్కోసారి ఇలా అడుగుతున్నాడు, ఇలా ఆప్షన్స్ వస్తున్నాయి మనకి. ఓకేనండి, అసలు ఈ ఎల్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, కే అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. రైట్, I ఈక్వల్ టు క్లాస్ ఇంటర్వెల్, L ఈక్వల్ టు లార్జెస్ట్ అబ్జర్వేషన్, S ఈక్వల్ స్మాలెస్ట్ అబ్జర్వేషన్, N ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ద సెట్. ఆల్సో ద డినామినేటర్ 1 plus 3.322 log base 10n ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ క్లాసెస్. ఓకే రైట్. నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. The number of observations corresponding to a particular class is known as the frequency of that class or the class frequency. మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనగా మీకు ఏమని చెప్పాను? రిపీటెడ్ గుర్తుపెట్టుకోవాలి. The number of observations corresponding to a particular class is known as frequency of that class or class frequency. Okay. Next, in the following illustration, the frequency of the class 1000 to 1100 is 50, which implies that there are 50 persons having income between దేని మధ్యలో ఉన్నాయంట? 1000 to 1100 మధ్యలో ఉన్నాయంట. ఏంటిది? 50% ఒక ఇన్కమ్ అనేది మనకి 1000 నుండి 1100 రూపాయల మధ్యలో ఈ 50% యొక్క ఇన్కమ్ ఉంది. దానినే మనం ఏమంటామంటే క్లాస్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి తీసుకుంటాం అనేది మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్, క్లాస్ మిడ్ పాయింట్ ఆర్ క్లాస్ మార్క్. ఇట్ ఈస్ ద వాల్యూ లయింగ్ ఆఫ్ వే బిట్వీన్ ద లోయర్ అండ్ అప్పర్ క్లాస్ లిమిట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఇంటర్వెల్. మిడ్ పాయింట్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ అసర్టైన్డ్ యాజ్ ఫాలోస్. అంటే ఇక్కడ ఏంటంటే మిడ్ పాయింట్ అంటే ఏంటి? అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ని యాడ్ చేసి బై 2 చేస్తే మనకి క్లాస్ మిడ్ పాయింట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి క్లాస్ ఇంటర్వెల్ ఎంత డిఫరెంట్ చేస్తాం కదా. క్లాస్ ఇంటర్వెల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 to 20 ఉందనుకోండి. ఫర్ సపోజ్ గింత ఇచ్చాడు 10 to 20 అని క్లాస్. ఇది మనకి ఈ విధంగా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఉంది. ఉన్నప్పుడు మనం క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటి? డిఫరెంట్ చేస్తాం కదా, 10 అని చెప్పేస్తాం. అదే మిడ్ పాయింట్ అన్నాం అనుకోండి, 10 plus 20/2 అంటే 30/2 అని చెప్పేసి అంటే 15 అన్నట్టు మిడ్ పాయింట్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా తీసుకుంటాం. దెర్ ఆర్ 2 methods ఆఫ్ classifying the data according to class intervals, namely exclusive method, number 2 inclusive method. inclusive method. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ మెథడ్ అంటే దేన్ని అంటాము, ఎలా తీసుకుంటాం అనేది చెప్తాను. when the class intervals are so fixed that the upper limit of one class is the lower limit of the next class, it is known as the exclusive method of classification. The following data are classified on this basis. ఇక్కడ మీకు ఏం అర్థం కాలేదు కాబట్టి నేనేం చేస్తాను, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది అసలు మనకి ఎక్స్క్లూజివ్ మెథడ్ అంటే ఏంటి అనేది. ఇక్కడ చూడండి,
మనకి ఇన్కమ్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చాడు. 1000 to 1100, 1100 to 1200, 1200 to 1300, 1300 to 1400, 1400 to 1500, 1500 to 1600. ఇక్కడ పర్సన్స్ ఇచ్చారు. 50% ఎంత ఈ మధ్యలో సంపాదిస్తున్నారు. 100 పర్సన్స్ ఏంటి 1100 to 1200, 200% 1200 to 1300, 150% ఎంత 1300 to 1400, 40% 1400 to 1500, 10% 1500 to 1600, మొత్తం టోటల్ పర్సెంట్ ఎంత 550. It is clear that the exclusive method ensures continuity of data in as much as the upper limit of one class is the lower limit of the next class. ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇప్పుడు మీకు డెఫినేషన్ చెప్తాను. ఇక్కడ చూడండి ఏంటంటే ఇక్కడ అప్పర్ లిమిట్ అయింది, మళ్ళీ ఇక్కడ లోయర్ లిమిట్ అయింది, ఇక్కడ అప్పర్ లిమిట్ అయింది, ఇక్కడ లోయర్ లిమిట్ అయింది, ఇక్కడ అప్పర్ లిమిట్ అయింది, ఇక్కడ లోయర్ లిమిట్ అయింది. దాన్ని ఇప్పుడు మీకు డెఫినేషన్లో మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి. రైట్, when the class intervals so fixed that the upper limit of one class is the lower limit of the next class. అప్పర్ లిమిట్ అయిందే మళ్ళీ ఏమవుతుంది, అది నెక్స్ట్ క్లాస్ లోయర్ లిమిట్ అవుతుంది. దాన్నే ఎక్స్క్లూజివ్ మెథడ్ అని అంటాం. అర్థమైందా అండి? ఓకేనా? రైట్, ఇప్పుడు మనం ఇంక్లూజివ్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇంక్లూజివ్ మెథడ్ చూస్తే అండర్ ద ఇంక్లూజివ్ మెథడ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ వన్ క్లాస్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ క్లాస్ ఇట్ సెల్ఫ్. దట్ ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేట్ ద మెథడ్. ఇక్కడ చూడండి అమ్మా, మనకి సేమ్ 1199 ఎంతమంది పర్సన్స్ 50% వాళ్ళ ఇన్కమ్ ఈ మధ్యలో ఉంది, 100% ఇన్కమ్ ఈ మధ్యలో ఉంది, 200% ఈ మధ్యలో ఉంది, 150% ఈ మధ్యలో ఉంది, 40% ఈ మధ్యలో ఉంది, 10% ఈ మధ్యలో ఉంది. ఇక్కడ మనకి 1099 ఉంటే ఇక్కడ 1100 ఉంది, 1199 ఉంటే ఇక్కడ 1200 ఉంది, 1299 ఉంటే ఇక్కడ 1300. ఇక్కడ అప్పర్ లిమిట్కి లోయర్ లిమిట్కి ఒకటి కొంచెం పెరుగుతుంది కదా, అంతేనా? చూడండి, అండర్ ద ఇంక్లూజివ్ మెథడ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ వన్ క్లాస్ ఈజ్ ఇంక్లూడెడ్. వన్ క్లాస్ అంటే ఒక్కటి పెరుగుతుంది మనకి ఇక్కడ. దేనికి? లోయర్ లిమిట్కి వచ్చేసరికి. ఇక్కడ చూడండి మీరు, ఇన్ ద క్లాస్ 1000 to 1099 we include person whose income between ₹1000 and ₹1099. Okay, if the income of a person is exactly ₹1100, he is included in the next class. ఓకే, అంటే నెక్స్ట్ క్లాస్లో మనకేమవుతుంది, ఆ లోయర్ లిమిట్ ఏదైతే ఉందో అదేమవుతుంది, ఒకటి పెరుగుతుంది మనకి అక్కడ. ఓకే, ద ఎగ్జాంపుల్ మేక్ ఇట్స్ క్లియర్ that there is no confusion here of the type we find under the exclusive method. exclusive method కి inclusive method కి మీకు చాలా మొత్తం కన్ఫ్యూజన్ లేకుండా అయిపోయింది కదండి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ కరెక్షన్ ఫ్యాక్టర్ అని ఉంది. ఆ కరెక్షన్ ఫ్యాక్టర్ ఫార్ములా చూద్దాం. మీకు ఇంక్లూజివ్ మెథడ్ మీద ఎక్స్క్లూజివ్ మెథడ్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ ఎన్ని టైప్స్, అందులో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషను, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషను, వీటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారండి. కొంచెం జాగ్రత్తగా. ఈ ఫార్ములా కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్షన్ ఫ్యాక్టర్ లోయర్ లిమిట్ ఆఫ్ ద సెకండ్ క్లాస్ మైనస్ అప్పర్ లిమిట్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ బై 2 అనేది మనకి ఇంపార్టెంట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేది ఏంటంటే టేబులేషన్. అసలు ఈ టేబులేషన్కి క్లాసిఫికేషన్కి తేడా ఏంటిదో తెలుసుకున్నాక మనం టేబులేషన్లోకి వెళ్దాం. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ క్లాసిఫికేషన్ అండ్ టేబులేషన్. క్లాసిఫికేషన్ ఈజ్ మీన్డ్ ఫర్ అరేంజింగ్ ద డేటా ఇంటూ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ గ్రూప్స్ వేర్ ఈచ్ గ్రూప్ హ్యాస్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్ attached to it. In case of variables, it is given in the form of frequency distribution. Okay, మనం అరేంజ్ చేస్తామన్నమాట. అరేంజింగ్ ద డేటా ఇంటూ గ్రూప్స్. ఓకే, రైట్. టేబులేషన్కి ఏంటి? టేబులేషన్ ఈజ్ ద లాజికల్ అండ్ సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ రోస్ అండ్ కాలమ్స్. In a table, data may be presented in modified from as well in percent, example proportion, total or average values. ఓకే, రైట్. ఇదండి మనకి క్లాసిఫికేషన్కును టేబులేషన్కి డిఫరెన్స్. ఓకే, రైట్. ఈ డిఫరెన్స్ తెలుసుకున్నారంటే మనం టేబులేషన్ ఆఫ్ డేటాలోకి వెళ్తాం. దాని తర్వాత వచ్చేసి మనకి గ్రాఫ్స్, డయాగ్రామెటిక్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ అయిపోతే మనకు ఫస్ట్ యూనిట్ అయిపోతుందండి. నేను మీకు ఇవన్నీ అయిపోయిన తర్వాత
కొన్ని ఒక 20 to 50 బిట్స్ 30 to 50 బిట్స్ మీకు ఇస్తాను, ఆన్సర్స్ కూడా ఇస్తాను. దానికి వీడియో సపరేట్ చేస్తాను. ఓకేనండి. దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.